వేరుకులుడు సమస్య లేదు. బట్ చాలామంది రైతులు ఈ వేరుకులుడు సమస్య బాగా వస్తుంది, మొక్క మొత్తం చనిపోతూ ఉంది, కింద రూట్ డెవలప్మెంట్ కావట్లేదు అని చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ కొరకు ఎవరి మిరప తోటలు నా తోటలో లేకున్నా ముందు జాగ్రత్తగా నేను డ్రించింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా ఇటు మనకెళ్ళి చూపి ఇప్పుడు కాకపోయినా కాయలు కాసిన తర్వాత కూడా విల్ట్ వచ్చి వేరుకులుడు వచ్చి తోడుతా. ఇది బయో ఫర్టిలైజర్ అన్నమాట. సో బయో ఫర్టిలైజర్ ఇది దేనికి పనిచేస్తుందంటే మన తెగుళ్లను వ్యాపించే శిలీంధ్రాలను నాశనం చేసి పిల్ల తల్లి వేరు డెవలప్ చేయడానికి ఈ అమృత అనేది యూజ్ అవుతుంది. ఇది 1 లీటర్ వచ్చేసరికి 200 లీటర్ల వాటర్లో కలిపి కింద మొదలల్లో మన ఛార్జింగ్ స్ప్రేయర్ తోటి మొదలల్లో కానీ లేదా టీ గ్లాస్ మందం కానీ పోసుకుంటే వేరు డెవలప్మెంట్ అయ్యి మొక్క చనిపోకుండా అలాగే వేరుకులు రాకుండా మనకైతే యూజ్ అవుతుంది. ఒకవేళ మేము ఆ శ్రమ చేయలేము, ఏదైనా పైన కాంప్లెక్స్లో ఏదైనా డిఏపి కానీ 20-20 కానీ 13-45 కానీ దేంట్లోనైనా కలిపి 1 లీటరు మన కాంప్లెక్స్ ఎరువు కట్టెలలో బలం కట్టెలలో కలిపి పదునున్నప్పుడు తేమ శాతం ఉన్నప్పుడు మాత్రమే దీన్ని చల్లుకోండి. ఈరోజు నా యొక్క పైరులో లేదు కాబట్టి సో ఒక కాంప్లెక్స్ కట్టలో ఏదైనా ఒక ఎరువు కట్టలో కలిపి ఒక యూరియా తప్ప యూరియా వేస్తే మళ్ళీ ముడత వస్తుంది, వైరస్ అటాక్ వస్తుంది. కాబట్టి మనకు ఏదైనా ఒక 20-20 కానీ లేదా 14-35 కానీ దేంట్లో అయినా కలిపి నేను ఇవాళ 2వ దఫాగా 14-35 ఇద్దాం అనుకుంటున్నా. అందులో కలిపి ఈ పదనుంది ఇప్పుడు అమృతాలో కలిపి కట్ట కూడా తెచ్చుకున్నాను ఇవాళ. దాంట్లో కలిపి చల్లుకుందాము. ఎవరైతే రైతులు ఈ వేరుకుళ్ళుడు వలన ఇబ్బంది పడుతూ ఉన్నారో సో వాళ్ళ కొరకు అయితే రూట్ డెవలప్మెంట్ కాక మధ్యలో ఇరిగిపోవడము లేదా మొక్క వేసిన మొక్క గ్రోత్ లేక అలాగే ఉండిపోవడము, వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఎకరానికి లీటర్ చొప్పున సో ఈ ఎకరానికి లీటరు ఏదైనా 200 లీటర్ వాటర్లో కానీ లేదా ఏదైనా ఎరువు కత్తలో కానీ కలిపి చల్లుకోండి. వేరు వ్యవస్థ ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా వర్షాలు పడి రూట్ డెవలప్మెంట్ కాకపోవడం వలన వస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా సో వేసుకుందాము. మా అంటే ఏం లేదు, మొక్క బాగుంటేనే కాయలు అనేది బాగుంటుంది, కాస్తాయి. కాబట్టి మొక్క గట్టిగా ఉండాలి, వేరు గట్టిగా ఉంటేనే మనకు తోట అనేది బాగుంటుంది. కాబట్టి సో ఒక 1000 రూపాయలతో మా అంటే ఏం కాదు. కాబట్టి చల్లుకుందామని వేసే పద్ధతిలో అయితే ఇవాళ నిండు టిల్లే జరగాని వాళ్ళది. ఇది మనం చాలామంది రైతులు 3 నిమిషమే